మహిమ కలుగును గాక. కుడి ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. బయట కూర్చున్న బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలు అందరికీ వందనాలు. దేవుడు మనలను ప్రేమించి ఇదిగో మరి యొక్క చక్కటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ప్రాముఖ్యంగా ఈ బుధవార క్రమంలో మనం ఉండడానికి దేవుడు కృప చూపించారు. మరి కొన్ని పనులు ప్రయాసాలు కొన్ని జరుగుతూ ఉండగా దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు, దేవుడు సహాయం చేస్తున్నారు. లాస్ట్ శనివారము మరి రోడ్డు దగ్గర ఒక బాప్తిస్ట్ కార్యక్రమాన్ని ప్రభు జరిగించారు. ప్రభు తన కృప చేత ఒక మరి సహోదరి మరి సలోమి అనబడిన సహోదరి బాప్తిస్మమునకు 3 దినాలు ప్రార్థనలో కూర్చొని ఆ బాప్తిస్ట్ కార్యక్రమం జరిగింది. దేవుడు తన కృప చేత పరిచర్యలో ఒక నూతన ఆత్మను ప్రభు చేర్చారు. దేవునికి స్తోత్రం. ప్రభు తన కృప చేత అదిగో మరి ఆ కుటుంబ పక్షాన మరి ప్రార్థనలో మరి ఇక్కడ టాపీ పనిచేసిన వాళ్ళ భార్య, సో మరి నెక్స్ట్ వారు కూడా మరి 90 days అనంతరం బాప్తిస్మం తీసుకుంటారు. వారు కూడా ప్రభు దగ్గర ఒక తీర్మానం ఉంది, వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. మంచిది, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మరి ఈ దినాన రాలేనేమో అనుకున్న, వాస్తవంగా లాస్ట్ మినిట్ వరకు కూడా కొన్ని పనుల వల్ల, కొన్ని ప్రయాణాల వల్ల నిన్నటి దినాన నూజివీడు, ఈ దినాన మరి నూజివీడు, మళ్ళీ మంగళగిరి, మళ్ళా ఈరోజు మంగళగిరి, దాదాపుగా కొన్ని ప్రయాణాలు వల్ల ఆలస్యం అయింది, రాలేనేమో అనుకున్నా. అయినను మరి ప్రభు నడిపించారు. దేవునికి స్తోత్ర. ఒక చిన్న సందేశాన్ని దినాన, ఒక క్లుప్త సందేశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి కీర్తనల గ్రంథము 23 కీర్తన 6వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 23 కీర్తన 6వ వాక్యము, నేను బ్రతుకు దినములన్నీ 23:6 నువ్వే చదివింది. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అలాగనే 27:4 వాక్యం కూడా చదువుకుందాం. 27:4 వాక్యం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో. అది దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు తన జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. ఒకసారి మనం కూడా లోకంలో ఉన్నప్పుడు నేను ఎలాగ సెటిల్ అవ్వాలి, నేలాగా నా కుటుంబం ఇలాగా సెటిల్ అవ్వాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇలాగ నా పిల్లల ఉద్యోగము లేకపోతే వివాహ విషయంలో వాళ్ళు సెటిల్ చేయాలనేటువంటిది ప్రతి మనుషునికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన తప్పేమో నేను అనట్లేదు, కానీ దానికి మించిన ఒక మంచి నిర్ణయం ఈ క్రొత్త సంవత్సరంలో మనం తీసుకోవాల్సినటువంటిది ఉన్నది. ఈ దినాన అంటే అక్కడ ఇదిగో మరి ఈ యొక్క ఒక నిర్ణయం తీసుకున్న అది ఒక కోరిక దేవునిలో ఉండాలనేటువంటిది. అది ఎలాగుంటుంది అంటే ఆ తీర్మానము, ఆ మంచి నిర్ణయము భవిష్యత్తులో ఒక బాట వేస్తుంది. భవిష్యత్తుకి ఏమొస్తుందంటే ఒక బాట. కనుక ఇక్కడ తీసుకున్నటువంటి భక్తుల నిర్ణయాలు కట్టుబడి జీవితంలో గొప్ప ప్రతిఫలాలు పొందుకున్నారు. వారు చేసినటువంటి నిర్ణయాలు జీవితంలో గొప్ప ప్రతిఫలాలు పొందుకున్నారు. వాటిలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో దావీదు భక్తుడు కూడా, రాసైనటువంటి దావీదు భక్తుడు కూడా ఏమంటున్నాడయ్యా అంటే, నేను చిరకాలము యెహోవా మందిరములో ఉంటాను, నేను నా జీవిత కాలం అంతా దేవుల్లోనే
ఉండాలి. నేను బ్రతుకు దినములన్నీ కూడా ఆయనతోనే ఉండాలి, ఆయనలోనే ఉండాలి. ఈ సంవత్సరమే కాదు, లాస్ట్ ఇయరే కాదు, నేను నా జీవిత కాలం అంతా కూడా ఆయన మందిరములో ఉండాలి అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ నిర్ణయాన్ని దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే స్థిరపరిచాడు. తనకు ఆస్తుపరంగానో లేకపోతే అదిగో తన స్థితిగతులలో ఉన్నత స్థితి ఉంది. నేను ఇక్కడుంటాను అంటలా, అది నాకు కావాలి ఇది కావాలంటలా. నేను వరం అడిగాను, మందిరములోనే ఎదుర్కొంటా. ఏ వరమైనా ఏ ప్రతిఫలమైనా అక్కడే ఉంటుంది, నాకు ఆయన దగ్గర నాకు ఉంటుంది అనేటువంటిది ఆలోచించి అంటున్నాడు కదా. ఆయన సన్నిధిలో నా జీవిత కాలం అంతా. దేవునికి స్తోత్ర. ఎవరైతే ఈ యొక్క మంచి నిర్ణయాన్ని చూసుకొని ఒక మంచి ఆలోచన కలిగి ఉంటారో వారి జీవితాలలో ఒక మంచి బాట కలిగింది, ఒక మంచి మార్గం ఏర్పడింది. దేవుడు వారి కుటుంబానికి ఉన్నత స్థితి కలిగింది అంతే. అందుకోసమే దేవుని దగ్గర ఎలాంటి ప్రతిఫలం పొందాడో తెలుసా? ఈ నిర్ణయము దావీదు జీవితంలో ఎలాంటిదయ్యా అంటే అతడు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్ర. దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. నేను కోరుకున్నవాడు అన్నాడు దేవుడే. నా ఇష్టానుసార మనుషుడు అన్నాడు. ఎన్ని ప్రతిఫలాలు వచ్చినాయో తెలుసా? ఎప్పుడైతే ఇదిగో నీవు దేవుని సన్నిధిని నువ్వు కోరుకుంటావో, దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటావో, దేవుని సన్నిధిలో నడవాలనుకుంటావో, దేవుని సన్నిధిలో జీవించాలనుకుంటావో, దేవుని సన్నిధిలో నా కుటుంబం ఉండాలనుకుంటావో, ఈ యొక్క మంచి నిర్ణయము నీ జీవితంలో మార్పు అయిపోతుంది. దేవునికి స్తోత్ర. ఆ ప్రతిఫలాలు దేవుని దగ్గర పొందుకుంటాం, దేవుడు ఇస్తాడు. అది దావీదు అనుభవంలో కనబడుతుంది, ఒక మంచి ప్రతిఫలం. మనం కూడా మనుషులకు ఇష్టంగా కాదు, కానీ ఎవరికి ఇష్టంగా? దేవునికి ఇష్టంగా. మనుషులు ఒకసారి ఇష్టము, ఒకసారి కష్టము. కనుక అది కాదు కావాల్సింది. నీ జీవితంలో ఒక భక్తి జీవితంలో నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది, మనము చేయాల్సింది ఏంటయ్యా అంటే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. వెళ్ళిపోతుందండి అదిగో భక్తి జీవితం ఎట్లాగంటే అదిగో గుడ్డి ఎద్దు జైలు పడినట్టు వెళ్ళిపోతే దానికి అర్థమేమీ లేదు. మనము ఫలితాన్ని చూస్తే ఆ ఫలితము ఏ ఫలితాన్ని మనం పొందుకుంటామో మన దగ్గర ఏమీ లేదు. కానీ నిర్ణయం తీసుకొని చూడు, ఖచ్చితంగా ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్ర. ఆలోచన, మనలో ఉన్న ఆలోచన ఎరిగిన దేవుడు ఆయన. ఆయన పేరు ఆలోచన కర్త. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఇక్కడ దావీదు అనుభవంలో అంటున్నాడు కదా, మందిరమే నా జీవితంలో మందిరం కావాలి, నా దేవుని సన్నిధి నాకు కావాలి, నా దేవుని సన్నిధిలోనే ఉంటా, నేను నా దేవుని సన్నిధిలో జీవిస్తా, అదే నాకు కోరుకుంటున్నాను అన్నాడు. ఇదే దేవుడు దావీదు జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి దేవుని ప్రేమ అలాగా అదిగో దావీదుని అలాగా నిలబెట్టేసింది. దేవునికి స్తోత్ర. ఆ ప్రేమ మన జీవితాల్లో కూడా ఉండాలి. మన జీవితాల్లో కూడా ఆ క్రీస్తు ప్రేమ మన మీద ఉంటది, బిడ్డల మీద ఉంటది, కుటుంబం మీద ఉంటది. మనం ఏదో చేయాలంటే అంటాడు కదా, కీర్తనలో రాస్తాడు అక్కడ 127 కీర్తనలు అంటాడు కదా, అదిగో తమ ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఎప్పుడు దాకా వాళ్ళు నిద్రపోయారంటే ఎప్పుడు దాకా? చాలా రాత్రి అయిన తర్వాత పండుకున్నారు, కష్టార్జితమైన ఆహారాలు తింటున్నారంట, చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటున్నారంట. కారణము వారి ప్రయాసపడుతున్నారు, ఏదో సాధిద్దాము, ఏదో నేను సాధించాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెందాలి అని అనుకుంటుంటే వాళ్ళల్లో అలసడే వచ్చింది, వాళ్ళల్లో గాఢమైన నిద్ర వచ్చింది, కానీ వాళ్ళల్లో ఏమాత్రం కూడా దేవుని ఆశీర్వాదం కాదు. ఎప్పుడైతే వారట నిద్రించుచుండగా యెహోవా వారికి దేవుళ్ళో ఉండు, దేవుడు నీకు ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు, నాకు ఇచ్చిన దేవుడు మనందరికీ ఇస్తాడు. ఇచ్చే దేవుడు ఆయన. అడుగు ప్రతి వానికి ఇస్తాడు. ఒకటి దావీదు యొక్క నిర్ణయము మందిర అనుభవం. నీ నిర్ణయము దేవుని అనుభవమా? లేకపోతే చాలా మంది ఏం కోరుకుంటారయ్యా అంటే అదిగో లోకంలో సంపద ఉంది, లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ అది కోరుకోవాలా. ఏ కోరుకున్నా అంటే దేవుని మందిరాను. దేవునికి స్తోత్ర. ఈ దినాన ఆ అనుభవములు ప్రభు మనల్ని మార్చునుగాక.
ఒకటి అలాంటి ప్రతిఫలాలు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తన ఇష్టానుసారమైన జీవితం ఎప్పుడైతే ఉంటుందో మనము ఆయన ఇష్టంగా ఉంటే అంటాడు కదా, అదిగో ఆయనకి ఇష్టంగా మనం ఉన్నప్పుడు మనం ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. అది కష్టమా అయినా కానీ, అది మనం అందుకోలేకపోయినా దేవుడు మన దగ్గరికి తీసుకొస్తాడు. ఆయన ఎందుకో తెలుసా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏదైనా చేయగలిగిన దేవుడు. ఎలాంటి కార్యములైనా చేస్తాడు ఆయన చేస్తాడు. మన జీవితాలలో, భక్తుల జీవితాలలో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు నేను ఆ జీవితంలో దేవుడు చేస్తాడు. రెండవదిగా మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు. 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుండా పడద్రోయబడును. అది రాజా ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు కనుక ఇక్కడ మరి మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మరి వాక్యములు మనం చదువుకున్న భాగములు చూస్తే ఇక్కడ దానియేలు కనబడుతున్నాడు, అన్ని దేశంలో ఉన్నాడు. అయితే అక్కడ ఒక చట్టం, నెల దినాలు 30 దినాల వరకు ఎవరికి ప్రార్థించకూడదు, ఎవరికి చెప్పుకోకూడదంట, దేవునికి ప్రార్థన చేయకూడదంట. అది వెళ్ళి ఎక్కడ చెప్పుకోవాలంటే వెళ్ళి రాజుగారే చెప్పుకోవాలంట అనే శాసనం ఒకటి వచ్చింది. ఆ శాసనము వస్తే అది సంతకం చేయబడి ఒక తీర్మానం చేయబడిన తర్వాత అదిగో ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ మాట మనం చదువుకున్న 10వ వచనములో, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలు ఉని యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్ర. అట్టి శాసనము సంతకం చేయబడినా కానంట, అట్టి తీర్మానం వచ్చినా కానంట, ప్రార్థన మాత్రం మారలే. మనకు కొంచెం అవకాశం ఉంటే ప్రార్థన మానేద్దాం. కానీ ఎంత శాసనం అయ్యా అంటే, ఏదైనా ఈ యొక్క ఆజ్ఞ మీరితే మరణమే. ఎక్కడ తీసుకెళ్ళేయాలి? సింహంబోన్లో వేయాలి. అలాంటి తీర్మానం వచ్చిన యథాప్రకారం అంటే దానియేలు యొక్క ప్రార్థన నిర్ణయం చేసుకున్న ప్రార్థన ఏంటో తెలుసా? నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తా. నేను నా దేవుని స్తుతిస్తా, నేను నా దేవుని సన్నిధిలో స్తుతిస్తా, మోకాల ప్రార్థన చేస్తా. మోకాల అనుభవం కలిగి అలాగ ప్రార్థన చేస్తున్న అనుభవం కనబడతా ఉంది దానియేలు అనుభవం. కానీ అట్టి శాసనము సంతకము చేయబడిన కానీ ప్రార్థన మాత్రం మనల. అదిగో మరి ప్రాణాపాయమే పరిస్థితి వచ్చిన మానవ ఒక నిర్ణయం ఏంటో తెలుసా? అదిగో నా దేవుని ప్రార్థించకుండా ఉండను, నా దేవుని సన్నిధిలో స్తుతించకుండా ఉండను, నా దేవుని సన్నిధిలో మోకరించుకోకుండా ఉండను అనే తీర్మానం చేసుకున్నాడు. ఆ ప్రార్థన అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా బబులోను దేశంలో ఒకరు ఆ ఒక్కరే దానియేలయ్యా అదిగో మోకరించి ప్రార్థన చేస్తుంటే మేము చూసామని చెబితే తీసుకొచ్చి ఎక్కడేశారట? సింహబోన్లు వేశారు. సింహబోన్లలో వేస్తే అదిగో అక్కడ అంటాడు కదా, ఆ భాగములు మనం చదువుకుంటే అదిగో సింహము ఆ యొక్క మరి ఉదయకాలములోనే రాజుగారు అక్కడికి వచ్చి అంటాడు కదా, నిత్యము సేవిస్తున్న దానియేలు నీ దేవుడు నిన్ను
రక్షింపగలిగిన అని అడుగుతాడు. రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనుక ఆ సింహములు నాకు ఏ హాని కనుక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫలితం ఏంటో తెలుసా? సింహపు నోళ్లను మూయించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడమో ప్రారంభిస్తూనే ఉంటావో కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఆగదు ప్రార్థన. కొన్ని పరిస్థితులు అనుకూలత ఉన్నాయి, కొన్ని పరిస్థితులు అనుకూలత లేకుండా ఉన్నాయి. అయినా కానీ ప్రార్థన మాత్రం మనం మానకూడదు. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన ఏం చేస్తుందయ్యా అంటే ఇక్కడ సింహపు నోళ్లను ముగిస్తుంది. సింహం ఎక్కువ, మనుషులు ఎక్కువ? సింహం ఎక్కువ, మనుషులు ఎక్కువ? సింహము పట్టుకొని అది ఏ మాత్రం చూడదు, ఇక మొత్తం తినిపడేస్తుంది. అయినను వాటి నోళ్లను దేవుడు ఏం చేస్తాడట? మోయించాడు. నాకు ఫలితం ఏంటో తెలుసా? ఒక నిర్ణయం మనం కసేపుడు మార్చుకుంటే, ఇది కాదు అది అనుకుంటే, అది కాదు ఇది అనుకుంటే, మన నిర్ణయం అలాగే ఉందనుకోండి, దాన్ని బట్టి నువ్వే ప్రతిఫలము అంటాడు. దిమనస్కుడు అన్నాడు బైబిల్లో. యాకోబు పత్రికలో అంటాడు, దిమనస్కుడు దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేదు. ఎంతకాలమైనా అంతే, ఎన్ని సంవత్సరములైనా అంతే. ఇదిగో మన జీవితాల్లో అలాగ సంవత్సరాలు జరుగుతున్నాయి, కానీ అదిగో ఒక మంచి కార్యాలు చూడాలంటే, ఒక మంచి మేలును చూడాలంటే, దేవుని కార్యాలు జరగాలి అంటే, అద్భుతమైన సహాయం పొందాలి అంటే ఆ నిర్ణయంలో కట్టుబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు బట్టి అంటే నేను మారానండి, ఎవరిని బట్టి అనుకుంటే మారుతున్నటువంటి లోపం అయిపోయిందంట. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలబడి అలా ఉంటావో నీకోసం దేవుడు అద్భుతమైన కార్యాలను ఆయనే చేస్తాడు. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఇక్కడ మనం నెబుకద్నెజరు యెహోవా యుగయుగములకు ఆయనే దేవుడని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్ర. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు కదా, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. దేవునికి స్తోత్ర. నీ నిర్ణయమే పరిస్థితులన్నీ ఏమవుతాయంట? అయ్యే అడుగుతాయి. అవే వాటి అంటాడు కదా, అవే నీ నుండి దూరం అయిపోతాయి. అవే వాటి నుండి నీ నుండి అవి వాటిని అన్నిటి తొలగిస్తాడు ఆయన. ఇశ్రాయేల్ ప్రజలు వస్తుంటే ఎర్ర సముద్రం ఏమైపోయిందంట, అదంతటగా అది రెండుగా పాయలైపోయింది. యోర్దాను దగ్గరకు రాగానే, యాజకుల పాదాలు తగలగానే నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు తన కార్యాలు చేస్తాడు. నీ నిర్ణయం చొప్పునే. మంచి నిర్ణయం తీసుకో, మంచి ప్రతిఫలం పొందుకుంటావు. చెడ్డ నిర్ణయం తీసుకున్నావా, చెడు ఆ ప్రతిఫలం ఖచ్చితంగా. బైబిల్లో చెప్తాడు, యెషయా గ్రంథంలో చెప్తాడు, నేను ఒక ఎత్తైనటువంటి ఒక అదిగో మరి ఆ యొక్క మరి కొండ మీద అదిగో నేను ఒక ద్రాక్ష తోట వేసాను. ఆ తోటలో రాళ్ళని ఏరాను. అవి నీ ద్రాక్ష ఆ పంట కోసం అంతా పని చేశాను. చివరికి నేను ఆశించిన పంట వస్తాను. చూస్తే ఏ ద్రాక్షలు వచ్చినాయట? చేదు కారు ద్రాక్షాలు అంటే చేదు ద్రాక్షాలు వచ్చినాయి. ఎత్తైన స్థలములోనే నిన్ను పెట్టింది కూడా ఒక స్థితిలోనే, ఒక స్థానములను పెట్టాడు. అదిగో అన్నిటిని శుభ్రం చేస్తూ, అన్ని విషయాల్లో కాపాడుతూ, అన్ని విషయాల్లో ఆరోగ్యం ఇస్తూ, అన్ని విషయాలలో నేను పోషిస్తూ ఉంటే ఏ ప్రతిఫలం వస్తుందయ్యా అంటే, నీ నుండి కోరుకుంటున్నాడయ్యా అంటే మంచి ఫలము కోసం. కానీ ఏ ఫలం వచ్చిందంటాడు అక్కడ? కారు ద్రాక్ష. ఆశించిన ఫలము రాలా. దేవునిలో ఆశించిన ఫలము నాలో నుండి నీలో నుండి రాకపోతే అది ఊరుకుంటాడు అనుకుంటావా? ఏమాత్రం కూడా ఆయన ఊరుకునే ఆయన కాదు. ఆశించిన ఫలమును పొందాలి. దేవుడు ఆశిస్తున్నాడు. ఈ సంవత్సర ప్రారంభము మనం అభివృద్ధిలో ఉండాలి, ఆశీర్వాదములో ఉండాలి, దేవుని సహాయం పొందుకోవాలి, దేవుని సన్నిధిలో ఫలించాలి, అభివృద్ధి చెందాలి, మన కుటుంబాలలో కార్యాలు చూడాలి, మన బిడ్డల జీవితాల్లో కార్యాలు చూడాలి, బిడ్డల జీవితాల్లో ఉన్నత స్థానం చూడాలి. అది దేవుడే చేయాలి. అది మనుషుల వల్ల అయ్యే పని కాదు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడ్డాడు. ఏమిత్తుతావో ఆ పంట అంతే.
కనుక దేవుని సన్నిధిలో ఒక మంచి పంట మనం చూడడానికి మంచి నిర్ణయము అవసరం. దేవునికి స్తోత్ర. దుష్టుడు వస్తాడు తెలియకుండానే. నేను ఇదిగో మంచి విత్తనమే విత్తాను, మంచి పంటనే, మంచి గోధుమలు ఎత్తాను, కానీ మధ్యలో రాత్రి వేళ ఎవరొచ్చాడట? అపవాది వచ్చాడు. వాడు ఏమైతే వెళ్ళాడట? గురుగులు ఎత్తాడు. ఆలోచిస్తున్నారా? తెలియకుండానే గురుగులు ఎత్తుతూ ఉంటాడు. తెలియకుండానే చెడు విత్తనాలు వస్తాయి, చెడు మనసు వస్తుంది, చెడు ఉద్దేశాలు వస్తాయి, చెడు తలపులు వస్తాయి, చెడు మార్గాలు వస్తాయి. వాటిలోకి వెళ్ళావా? గేహాజు వెళ్ళిపోయాడు తెలియకుండానే. ఆ గేహాజు వెళ్ళిపోయి అది ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని, పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టుకొని, ఉన్నతమైన శిష్యత్వాన్ని పోగొట్టుకొని, ఉన్నతమైన కార్యాలను పోగొట్టుకొని, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకొని నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. తనతో పాటు తన భార్యను, తనతో పాటు తన పిల్లలు, తనతో పాటు తన కుటుంబం అంతా కూడా శాపంలో తీసుకెళ్ళాడు. మనం అనుకుంటాం మనము నాతో అయిపోతాం, నీతో కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా కూడా శాపంలో ఉండే పరిస్థితి ఉంది. గేహాజు ఉన్న స్థానం చాలా గొప్పది. ఒక దైవచనుడి దగ్గర ఉన్నాడు. ఎలీషా అనబడిన ఒక గొప్ప దైవచనుడు, గొప్ప ప్రార్థనాపరుడు, మంచి ఒక ఉన్నత స్థానంలో ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడయ్యా అంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయి అతడు అదిగో నయమాను విడిచి వెళ్ళిన ఆ కుస్తు ఏం తగిలించుకున్నాడు. ఆయన వదిలిపెడితే ఏం తగిలించుకున్నాడు. ఈరోజున దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఒక నిర్ణయం లేకపోతే ఎందుకో మరి లోక సంబంధమైనటువంటి వాటిని తగిలించుకోవటమే, ఆచార సంబంధమైనది, అలవాటు సంబంధమైనది, నమ్మకార్థమైనది, ఇదిగో దేవుని ఎదగలేనిది, దేవుని అభివృద్ధి రానిది అలా ఉన్నట్లయితే మన జీవితాలలో ఆశీర్వాదం అనేది చూడలేదు. ప్రభు మనల్ని ఆశిస్తున్నాడు. ఎంతో మంది జీవితాలలో ఈ దినాన్ని చూడని వారు కోట్లలో ఉన్నారు. కానీ నిన్ను నన్ను ప్రేమించి ఈ స్థితి ఇచ్చాడు. మనము మన కుటుంబాలు ఆయనలో ముందుకు నడుచుకోవాలి. దేవునికి స్తోత్ర. ఇదిగో దానియేలు దేవునికి ఎట్లా ఉన్నాడో తెలుసు. తన జీవిత కాలం అంతా అన్ని దేశములో ఉన్నా, అన్ని ఒక్క పరిస్థితులు ఉన్నా అన్నాడు కదా. దానియేలు బహుప్రియుడు. దేవునికి స్తోత్ర. దేవునికి ప్రియుడుగా, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టానుసారమైన జీవితం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనము అలాగున్న దేవుని సన్నిధిలో మంచి నిర్ణయం, మంచి ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతాం. అందుకోసమే ఇక్కడ ఫలితం ఏంటయ్యా అంటే సింహపు నోళ్ళు మూయించబడ్డవి. అలాగే నెబుకద్నెజరు యెహోవా యుగములకు ఆయన దేవుడని ఒప్పుకునేటట్టుగా చేసింది. దేవునికి స్తోత్ర. మూడో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటాడు కదా, ఇదిగో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. మూడో విషయం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు దేవునికి స్తోత్ర. కనుక మోషే గురించి చెప్తున్నాడు. మోషే గురించి మూడో విషయాన్ని తెలియపరుస్తున్నాడు దేవుడు. ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, నిజంగా అదిగో మరి మోషే ఎక్కడ పెరిగాడయ్యా అంటే, ఎక్కడ పెద్దవాడయ్యాడయ్యా అంటే, ఎక్కడ అతడు స్థితి ఉందయ్యా అంటే ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు. తన కుమారుడిగా పెరిగాడు. నిజంగా మనం చూస్తే మోషే సకల విద్య ప్రావీణ్యత ఉంది. ఎంతో ఐగుప్తుల ధనం ఉంది. ఐగుప్తులో ఎంతో సకల మర్యాదలు ఉన్నాయి, రాజు మర్యాదలు ఉన్నాయి. చెప్పాలి అంటే సింహాసనం ఉంది, తనకి నెక్స్ట్ ఉంది. కానీ అంటాడు కదా, అదట తన కుమారుడని అనిపించుకొనుటకు, మరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదట. అసలు నిజంగా మనం ఆలోచిస్తే ఎంత పిచ్చోడండి.
డబ్బును చేదనుకున్నాడు, అధికారాన్ని చేదనుకున్నాడు. ఒప్పుకుంటే ఏమైంది? ఏమైంది? అది కూడా దేవుడికి పెట్టవచ్చు. రకరకాల ఆలోచనలు మనం. ఎందుకనంట క్రీస్తు విషయంలో దేవుడికి స్తోత్ర అంటున్నాడు కదా. క్రీస్తు విషయంలో నింద అనుభవించడం గొప్ప భాగ్యము. నింద పడటం ఎవరైనా ఇష్టపడతారా? ఏదైనా నిందేస్తూ ఊరుకుంటావా? ఏదైనా నిందపడిందంటూ ఊరుకుంటావా? ఎవరైనా తింటూ ఊరుకుంటావా? కానీ నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. దేవునికి స్తోత్ర. అందుకోసమే అదిగో సకల మర్యాదలను వాటన్నిటిని సుఖభోగాలన్నిటిని వదులుకొని దేవుని ప్రజలతో ఉన్నాడు. దేవుని ప్రజలతో ఉంటే ఆ కష్టాలు, బాధలు, శ్రమలు, ఎండకు ఎండి వర్షాలకు తడిచి ఇలాగున ఉండి నడుచుకున్న దాన్ని బట్టి మోషే ఒక పేరు వచ్చింది. ఆ పేరు అంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో నమ్మకం అని పేరు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఏ పేరంటే మోషేది? నమ్మకస్తుడు. ఇంట్లో ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరిలో 6 లక్షల కాల్బలములో అంతటిలో కూడా దేవుని ఇల్లులో అంతటిలో కూడా నమ్మకస్తుడు. దేవునికి స్తోత్ర. నమ్మకముగా ఉన్నవానికి మేలులు మెండుగా ఉంటాయి అంట. ఒకటి ఎట్లా వస్తున్నాయండి? నమ్మకాన్ని బట్టే. ఎలా వస్తుంది అభివృద్ధి? నమ్మకాన్ని బట్టే. ఎలా వస్తుంది ఆశీర్వాదం? నమ్మకాన్ని బట్టే. ఎలా వస్తుంది ఆరోగ్యము? నమ్మకత్వాన్ని బట్టే. ఎలా వస్తుంది బిడ్డలకు ఇదిగో ఉన్నతమైనటువంటి స్థితి? నమ్మకత్వాన్ని బట్టే. ఇదిగో ఎలాగొస్తుంది నీ జీవితంలో నూతనమైనటువంటి బ్లెస్సింగ్ అంటే అది నమ్మకంలోనే దేవుడిస్తాడు. దేవునికి స్తోత్ర. అందుకోసం అంటారు కదా, నమ్మకమైన వానికి అదిగో అంటారు కదా, బలా మంచి దాసుడా, కనుక దీని మీద నుండి నిన్ను అభివృద్ధి పరుస్తున్నా. 5 మీద 10 ఇచ్చాడు. 2కి 2 ఆయన మీద 4 మీద అధికారం ఇచ్చేసాడు. నమ్మకం లేనటువంటి వ్యక్తి ఉన్నాడు ఒక్కడు. ఆ నమ్మకం లేకుండా అదిగో కచ్చిపులు కట్టేశాడట. దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఆలోచన అంతటా కట్టేసి ఎక్కడ పెట్టాడంట? భూమిలో పెట్టేశాడు. భూమిలో పాటు పెట్టేశాడట. వచ్చినప్పుడు ఆయనకే ఇద్దాం, ఆయనకి అప్పు చెప్పేద్దాం అన్నాడట. సోమరైన చెడ్డదాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా నువ్వు లేవు. నీకు ఇచ్చిన సమయాల్లో నమ్మకం లేవు. నీకు ఇచ్చిన కుటుంబంలో నమ్మకత్వం లేదు. కనుక నిన్ను పనిష్మెంట్ ఏంటో తెలుసా? అదిగో ఆ చీకటి కొట్లు అంటే నరకానికి వెళ్ళిపోయాడు. కనుక నమ్మకానికేమో అభివృద్ధి ఉంది, అపనమ్మకానికేమో అదిగో పనిష్మెంట్ ఉంది. 3 విషయాలలో దావీదు ఎలాంటి వాడయ్యా అంటే, చిరకాలం దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని కోరుకున్నాడు. 2వది దానియేలు భక్తుడేమో ప్రార్థనా జీవితాన్ని కోరుకున్నాడు. ఇదిగో 3వదేమో మోషే నిందపడటం, దేవుని ప్రజలతో ఉండటం కోరుకున్నాడు. నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజున నిర్ణయం నీది, నాది. మన నిర్ణయం చొప్పున మనము కూడా నమ్మకత్వమా, దేవుని సన్నిధి, దేవుని సహాయం. ఈ లోకములు ఎన్నో ఉంటాయి, ఆశ ఎన్నో ఉంటాయి, ఆశలు రేపే ఇవి ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభులో నడుచుకుంటూ ఉన్న మన జీవితాలలో మన ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీ కుటుంబాన్ని, బిడ్డలకు కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు. నమ్మదగిన దేవుడు. మనుషుని ఆలోచన అంటాడు కదా, సామెతల గ్రంథంలో నరుని ఆలోచన బహు చెడ్డదే. ఈ ఆలోచన అంతా దేవునికి ఇచ్చి ఒక నిర్ణయం తీసుకో. నా కుటుంబం ఎట్లుండాలి, నేను ఎట్లుండాలి, నా బిడ్డలు ఎట్లుండాలి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాన్ని మనుషుల వైపు కాదు మనం చూడాల్సింది, దేవుడి వైపు చూద్దాం. దేవుడు ఆ ప్రతిఫలాలు పొందుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.